మనం చూస్తున్నాం ఎందుకంటే హనుమాన్ శోభాయాత్ర వీర హనుమాన్ శోభాయాత్ర ఈరోజు జరుగుతుంది. యాత్రలో భాగంగానే ఏదైతే ఫైర్ సేఫ్టీ అధికారులు సైతం ఇక్కడ ఉన్నారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలో భాగంగానే ఏదైతే ర్యాలీ జరుగుతున్న ప్రదేశం నుంచి పడితే చివరి ఎండింగ్ వరకు ఇక్కడ ప్రత్యేకంగా వారు ఫైర్ సిబ్బంది సైతం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధాన ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఫైర్కి సంబంధించిన ఏదైతే ఫైర్ ఇంజన్ సైతం ఇక్కడ ఏర్పాటు చేసి వారికి ఇబ్బందులు కలగకుండా చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. అయితే ఫైర్ సేఫ్టీ ఏదైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్న నరసింహరావు గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకంటే హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఎట్లాంటి ఫైర్ సేఫ్టీ ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు? థ్యాంక్ యూ భారత్ ఛానల్ వారికి. మేము హనుమాన్ శోభయాత్రలో ఒకటి పెద్ద వెహికల్ మన నెహ్రూ పార్కులో పెట్టాము. ఈ శోభయాత్రతో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కాకుండా ఈ కాన్వాయ్తో కంటిన్యూషన్ కాన్వాయ్తో మొత్తం ఎవ్రీ ఇయర్ మా యొక్క అధికారుల సిపి గారి ఆదేశానుసారం ఈ శోభయాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఏమి సంఘటన జరగకుండా కరెంట్ షాట్ కానీ ఎలక్ట్రిక్ షాట్ కానీ ఏం జరగకుండా మంచిగా నిజామాబాద్ ప్రజలు మంచిగా ఈ యొక్క యాత్రను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క యాత్రలో మేము కూడా కంటిన్యూ పొద్దుగాల నుంచి 9 o'clock నుంచి డ్యూటీ చేస్తున్నాం. ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? ఎందుకంటే ఫైర్కు సేఫ్టీకి సంబంధించిన సూచనలు సలహాలు ఎట్లా ఇస్తున్నారు? ఇప్పుడు 5 పాల్గొన్నాము. రథం వెనుక 2 ఉన్నారు, వెహికల్ ముంగడ 3 ఉన్నాం, అలాంగ్ విత్ ఫైర్ ఆఫీసర్తో. అక్కడ నెహ్రూ పార్క్ కూడా ఒక 6 మంది ఉన్నారు. మొత్తం ఒక 10 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఇది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫైర్ అధికారులు సైతం ఈరోజు హనుమాన్కు సంబంధించిన శోభాయాత్రలో పాల్గొని మేము సైతం అని చెప్పేసి ఈరోజు ఏదైతే ఫైర్కు సంబంధించిన ప్రికాషన్స్ సైతం పాటిస్తున్నారు. ఎందుకంటే సిబ్బందిని పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రధాన ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసి నెహ్రూ పార్క్ ప్రాంతంలో అక్కడ సైతం ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందికి ఎలాంటి సూచనలు సైతం సలహాలు సైతం అటు సిపి గారి డైరెక్షన్లోనే నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే శోభాయాత్ర ఎక్కడి నుంచి అయితే జరుగుతుందో అక్కడి నుంచి ఏదైతే ప్రధానంగా చివరి ఎండింగ్ వరకు ఈ శోభాయాత్రలో ఫైర్కు సంబంధించిన ప్రికాషన్స్ సైతం పాటించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏది ఏమైనా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన ఫైర్ సేఫ్టీ అధికారులు సైతం ఈరోజు ముందంజలో ఉన్నారని చెప్పేసి చెప్పచ్చు. కెమెరా పర్సన్ సాయితో ధనంజయ్, భారతీయ న్యూస్, నిజామాబాద్.